సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు ముడిమాల వెంకట్రామరెడ్డి. మా నాన్నగారు సంపాదించిన ఆస్తిలో 1 ఎకరా పొలము గురాల కుమార్ రెడ్డి వాళ్ళ అత్తకి ఇచ్చాం సార్. వాళ్ళ అత్తగారి పొలం 1 అరెకరం మాకు దారికి లేదని మేము తీసుకున్నాము. మా అరెకరం మేము తీసుకున్నాము. మేము ఎకర ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎకరా 20 సెంట్లు 30 సెంట్లు ఎక్కువ ఆక్యుపై చేసి మా దాంట్లో బోర్ వేశారు. ఆ బోరు పెరికిచ్చినాము. సర్వే చేయించి వాళ్ళకి ఎకర పొలం ఇచ్చా బోర్ మా దాంట్లోకి వచ్చి బోరు పెరికిచ్చినాము. ఆ బోరు పెరికిచ్చింది కాకుండా ఇంకొక వేరే సట్ట పొలం దగ్గర వాళ్ళ దాయాదుల పొలం మేము కొన్నాము. ఈ 2 వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళ సడ్డగూడు నల్లగుంట వెంకటేశ్వర రెడ్డి, గురాల కుమార్ రెడ్డికి సడ్డగూడు నల్లగుంట వెంకటేశ్వర రెడ్డి ఎంపీటీసీ, వీళ్ళిద్దరు ప్రతిరోజు దౌర్జన్యం చేసేది, పొలం దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేసేది. తమ్ముని ఏదైనా చెయ్యి, మేము ఉండాము, మేము చూసుకుంటాము అంటారు వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు. దానికోసం మేము ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కొమరోలు పోలీస్ స్టేషన్ కు నన్ను చంపుతానంటున్నాడు. ఎమ్మడి పడినా ఇప్పుడు కొమరోలు పోలీస్ స్టేషన్ కు ఇప్పుడు 4 మాటలు పోయినా ఏం న్యాయం జరగటం లేదు. ఎప్పుడైనా ఎస్పీ గారికి ఫోన్ చేసినా తీసుకుపోతారు, అడిగి పోతారు, నువ్వు సంతకం పెడతావా పెట్టవా అంటారు. కొమరోలు పోలీస్ స్టేషన్ లో ఏం న్యాయం జరగడం లేదు సార్. రాత్రి వచ్చేసి మొక్కజొన్న పంటకు నిన్న సాయంత్రం గొడవ జరిగిన తర్వాత రాత్రి మొక్కజొన్న పంటకు కావిలి పోయినాం 10:30కు నేను మా భార్య. మా భార్య 10:30కు పోతే 2 గంటలకు ఒకసారి నేను పొలం చుట్టూ తిరుగుతాం. మా భార్యను ఒక షెడ్ లో పండబెట్టి, పొగాకు షెడ్ ఉంది మాకు దారిలో. 10 గంటలకు ఒకసారి పోయి వచ్చాం. మళ్ళీ 2 బావు పోయినా. 2 బావు పోతే లాస్ట్ పొలం దగ్గర ఒక గెట్టు మూలన రోడ్డు అనుకొని పరమటి పక్కన అతను అనుపు కాసుకొని చెప్పి నా మీద అటాక్ చేసింది సార్. దాంట్లో ఇద్దరు 20 నిమిషాలు కింద మీద పడి లాస్ట్ కు నేను అరుపులకు మొదలుపెట్టి 3 కావచ్చరికి భయపడి పారిపోయిండు. నేను అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. ఇంకా ఊర్లో పోకుండా అంబులెన్స్ నుంచి మా బామ్మడికి ఫోన్ చేసి మా భార్యను తీసుకొని వచ్చిండు. మా భార్యతో నేను ఇక్కడికి హాస్పిటల్కి వచ్చింది సార్. జరిగింది అయితే